హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichanskitchen. ఈ వీడియోలో మనం క్రంచీ అండ్ కొద్దిగా స్పైసీగా ఉండే రెసిపీ ఒకటి చేసుకుందాం. ఈ రెసిపీని చాలా సింపుల్గా సులభంగా తయారు చేసుకోవచ్చు. తినేటప్పుడు ఇంకా తినాలనిపిస్తుంటుంది, అంత రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే ఎంత క్రిస్ప్ అండ్ క్రంచీగా ఉన్నాయి కదా. మరి ఈ విధంగా నోరూరించేస్తున్న ఈ రెసిపీ తయారీ విధానాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. దాదాపు ఒక బౌల్ నిండా ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ గింజల్ని తీసుకుందాం. పచ్చి గింజల్ని తీసుకోవాలి. వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే జార్లోకి ఒక గుప్పెడి గింజల్ని తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాం. జస్ట్ ఒక రౌండ్ ఎలా తిప్పితే చాలు, ఇలా తయారవుతాయి. దీన్ని కూడా అదే బౌల్లోకి వేసుకుందాం. ఇందులోకి 3-4 మీడియం ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగిన 5-6 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. కార్న్ స్వీట్గా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువే ఉండాలి. కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకుందాం. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఘాటును పెంచడానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో మీ టేస్ట్కి సరిపోయే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిక్స్చర్ అంతా బాగా కలిసేటట్లు చేత్తోనే మనం నిదానంగా మొత్తం కలిపేసుకుందాం. స్వీట్ కార్న్లో వాటర్ ఉండడం వల్ల ఇది కొద్దిగా జారుడుగా ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం కొద్దిగా బియ్యపిండి లేదా శనగపిండి ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 3-4 టేబుల్ స్పూన్లు చాలు. ఒకసారి మళ్ళీ పిండి కూడా బాగా కలిసిపోయేటట్లు కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్ బాల్స్ చేసుకుని అరచేతిలో ఇలా వడలాగా ఒత్తుకొని నూనె వేడెక్కగానే అందులోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కేంత వరకే మనం స్టవ్ని హైలో పెట్టుకోవాలి. వన్స్ వేడెక్కగానే ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని వడలను ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఒక 2-3 చెంచాల శనగపిండి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవి త్వరగానే వేగిపోతాయి. మాడిపోకుండా మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. స్వీట్ టేస్ట్ ఉండడం వల్ల పిల్లలు కూడా వీటిని చాలా బాగా ఇష్టపడతారు. ఇదైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ వేసి తీసుకుందాం. టిష్యూ పేపర్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని కూడా అది లాగేసుకుంటుంది. ఇవన్నీ కూడా వేగిపోయినట్లున్నాయి. వీటన్నిటిని కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ వడలో పచ్చిమిర్చి తరుగు కూడా సన్నగా వేసుకున్నాం కదా, అది తినేటప్పుడు పంటి కింద పడుతూ ఉంటే మధ్య మధ్యలో స్పైసీగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్పైసీ అండ్ స్వీట్ కార్న్ వడ. మీరు దీన్ని మిస్ అవ్వకుండా ట్రై చేయండి. చట్నీ లేదా సాస్తో తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదా నాటు స్టైల్లో పచ్చిమిరపకాయ ఉల్లిపాయతో ట్రై చేయండి, మంచి కాంబినేషన్ అది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన శ్రీచన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.